హలో అందరికీ. సో ఈరోజు నేను బోన్లెస్ చికెన్ పిక్కల్ అనేది రెడీ చేశాను. ఇంట్లోనే మనకున్న ఇంగ్రీడియంట్స్తో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, దీని ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటి నేను మీకు చెప్పేస్తాను అండ్ చూపించేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం బోన్లెస్ చికెన్ అనేది తీసుకుంటున్నాం. 1/2 kg బోన్లెస్ చికెన్ అనేది తీసుకున్నాను. సో వీటికి 1 cup సాల్ట్, 1 cup మిర్చి అండ్ 2 tablespoon గార్లిక్ పేస్ట్ అండ్ 1 cup ఆయిల్ తీసుకోవాలి. సో మనం బోన్లెస్ చికెన్లో 1 spoon ఆఫ్ హల్దీ అండ్ కొంచెం సాల్ట్ వేసి దీన్ని మనం మిక్స్ చేస్తున్నాము. ఇదంతా మనము పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఈ ప్రాసెస్ మీకు ఇందులో ఏమైనా స్మెల్ ఉంటే అది మొత్తం మీకు సపరేట్ అవుతుంది. స్మెల్ అనేది ఉండకుండా దీన్ని ఇలా మిక్స్ చేస్తాము. అండ్ ప్యాన్ తీసుకొని కడాయి నాన్ స్టిక్ కడాయి తీసుకోవాలండి. దీంట్లో మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పీసెస్ అనేది దీంట్లోకి నేను వేసేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా వేసే పిక్కలు అనేది మీకు తిక్కగా రాదు. పీసెస్ అనేది చాలా మెత్తగా ఉంటాయి. సో పిక్కలు అనేది మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేదాకా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది ఒక 10 to 15 minutes ఇలా మనకి టైం పడుతుంది. చూడండి, వాటర్ అంతా మనకి ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ఇది ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఓన్లీ రైస్ ఉన్నప్పుడు ఈ పిక్కలతో మీరు ఎలా మీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసేయచ్చు. ఒకసారి మనకి డ్రై పీసెస్ అనేది అయిన తర్వాత చూడండి ఇలా రోస్ట్ అయిపోతుంది. సో మొత్తం ఈ విధంగా రావాలి మనకి డ్రై రోస్ట్. కంప్లీట్ ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని సపరేట్ చేసుకొని ఒక 1 cup ఆయిల్, ఇవన్నీ మనం ఇప్పుడు పీసెస్ ఏవైతే మనం డ్రై రోస్ట్ చేసామో వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి దాన్ని డ్రై రోస్ట్ చేస్తాము. దాని తర్వాత ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేస్తాం. ఇదంతా ఇలా ముక్కలు మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత సో మొత్తం మనం 1/2 kg చికెన్ అనేది ఏదైతే ఉందో మొత్తం మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అనేది మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. చూసారా, ఈ విధంగా బ్రౌనిష్ పీసెస్ అవ్వాలి. సో ఇదంతా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మొత్తం అంతా నేను సపరేట్గా ఫ్రై చేశాను దీన్ని. ఇది సెకండ్ హాఫ్. దీన్ని కూడా మొత్తం నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఒకసారి ఇది ప్రిపేర్ అయిపోయిందంటే సో ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి మనం 2 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, అది లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేయాలి. యాక్చువల్లీ నేను తెలియకుండా హై ఫ్లేమ్లోనే వేసేసాను. చిటపటలాడిందండి. సో ఇది దాని తర్వాత 1 cup మిర్చి అండ్ దాంతోపాటు 1 cup సాల్ట్, ఇవన్నీ వేసి మనం దీన్ని ఫ్రై చేయాలి. ఆయిల్లో సమానంగా దీన్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ఏవైతే చికెన్ పీసెస్ అనేది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నామో అవన్నీ ఇందులో వేసేసి కలుపుకోవాలి. బాగా మసాలా అంతా మనకి చికెన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. చాలా యమ్మీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నేను వాడింది 4-5 ఐటమ్సే. అవన్నీ మనకి ఇంట్లో అవైలబుల్లో ఉంటాయి. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లోకి 1 spoon ఆఫ్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అంటే అన్నీ మిక్స్ అయి ఉంటాయండి దాంట్లో మసాలాలు. మనం సపరేట్గా మసాలాలను కావాలంటే కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి గరం మసాలా పౌడర్ అనేది వేస్తున్నాను. అండ్ ఒక మొత్తం లెమన్ అనేది పడుతుంది. ఇదంతా మనం దీంట్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. స్క్విజ్ చేసిన తర్వాత టేస్టీ పిక్కుల్ అనేది రెడీ అండి. మీరు దీన్ని తిన్నారంటే ఇంకా ఆహా అంటారు అంతే. Thank you for watching the video.